సినిమాల పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి పోలీసుల కస్టడీ రెండో రోజు విచారణ పూర్తి చేసుకున్నాడు. పైరసీ నెట్వర్క్ ను ఛేదించేందుకు మొదటి కేసులో 5 రోజుల పాటు రవి కస్టడీకి తీసుకున్న పోలీసులు తాజాగా మరో 3 రోజుల పాటు కస్టడీ మంజూరు కావడంతో మళ్లీ విచారణ చేపడుతున్నారు. రెండో రోజు ఉదయం నుంచి ప్రశ్నలు ఎదుర్కొన్న రవి మొదట మౌనం వహించినప్పటికీ మధ్యాహ్నం నుంచి కొన్ని కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. పైరసీలో ఉన్న గుట్టు బయటపడిన తన వద్ద ఉన్న విదేశీ పౌరసత్వం సహాయపడుతుందని, అలా తను తప్పించుకోవచ్చని భావించానని విచారణ చేసిన అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. తన నెట్వర్క్ ను ఎవరు గుర్తించలేరనే నమ్మకంతో పనిచేశానని, అదే ధీమా కారణంగా విదేశీ ఏజెంట్లు, దేశీయ ఉద్యోగుల ద్వారా ఐబొమ్మను మరింత బలపరిచినట్లు చెప్పినట్లు సమాచారం. తన కార్యకలాపాలు మొదట్లో చిన్న వ్యాపారంగా ప్రారంభమైనప్పటికీ తద్వారా అది ఎంత పెద్ద నేరమో, పరిశ్రమకు ఎంత నష్టం కలిగిస్తుందో అర్థం కాలేదని చెప్పాడట. సినిమాలను అక్రమంగా అప్లోడ్ చేయడం, వాటి ద్వారా లాభాలు పొందడం తప్పని తెలుసుకోవడం ఆలస్యమైందని అన్నాడని సమాచారం. కానీ విచారణలో ఇప్పుడు తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడని తెలుస్తుంది. పైరసీ వల్ల నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యజమానులు ఎదుర్కొంటున్న నష్టాలపై పోలీసులు ప్రశ్నించినప్పుడు రవి కొంత ఆలోచించాడని సమాచారం. ఇకపై పైరసీ అడుగుపెట్టనని, అలాంటి కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉంటానని, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తెలియజేశాడు. అయితే రవికి సహకరించిన విదేశీ ఏజెంట్ల వివరాలు, వారి లొకేషన్లు, నిధుల ప్రవాహం, వేదికలు మారుస్తూ పైరసీ ఫైళ్లు అప్లోడ్ చేసిన విధానం, లాభాల పంపిణీలపై పోలీసులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు. రవితో పనిచేసిన ఉద్యోగుల జాబితా, వారి ప్రాంతాలపై, వారి పాత్రలపై వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రత్యేకంగా డొమైన్ మార్పులు, సర్వర్ లొకేషన్లు, క్లౌడ్ నెట్వర్క్లతో రవి చేసిన పైరసీ ఫైల్ను దాచిపెట్టాడో అధికారులు సైబర్ ఫోరెన్సిక్ సాయంతో విచారిస్తున్నారు. కస్టడీ కొనసాగిస్తున్న నేపథ్యంలో రవి ఇచ్చే సమాచారం ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా రవి పశ్చాత్తాపం వ్యక్తం చేసిన కేసు తీవ్రత దృష్టిలో పెట్టుకుని పోలీసులు విచారణ మరింత కఠినతరం చేస్తున్నారు.